హైదరాబాద్లో పల్సర్ అకాడమీ సహకారంతో నిర్వహించిన ఆన్లైన్ ఓపెన్ బుక్ పరీక్షలో విజేత న్యాయవాదులకు చైతన్యపురిలో బహుమతులు ప్రదానం చేశారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి మొత్తం 250 మంది న్యాయవాదులు ఈ పరీక్షలో పాల్గొని ప్రతిభ ప్రదర్శించారు. విజేతలైన న్యాయవాదులకు జేడి లక్ష్మీనారాయణ బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా 10,000, ద్వితీయ బహుమతిగా 5,000, తృతీయ బహుమతిగా 3,000 రూపాయలు అందజేశారు. From Nizamabad, P. Next is from Peddapalli, got first prize. From Peddapalli, Bhumaya Gudinandula got first prize. అనిల్ కిరణ్ కుమార్ ఆయన ద్వారా రాసిన ఒక బుక్ చాలా సెన్సేషన్ అయింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు మేమందరం కూడా ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. 33 జిల్లాల వ్యాప్తంగా. ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ 3,000 ఉదయ్ ఫౌండేషన్ నా ఒక ఎన్జిఓ ద్వారా ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే సుమారుగా 250-270 చిలుకు ఎగ్జామ్స్ అటెండ్ అయినారు. ఆల్మోస్ట్ 100 మెంబర్స్కి మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో భాగంగా కన్సల్టేషన్ ప్రైజ్ అందరికి ఇచ్చినాం. అంతకంటే కూడా అద్భుతం ఏంటంటే సుమారుగా ఒక 500-600 మంది ఈరోజు జనాలు ఈరోజు రావడం జరిగింది. అందరికి కూడా మేము అనుకునే దానికంటే కూడా 3 అంతల రెట్టింపుగా మేము పుస్తకాలు సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్. అడ్వకేట్గా ఎన్నో సాధించినాము, ఎన్నో కోల్పోయినాము, అండ్ ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు అనుభవించినాము. కానీ ఈరోజు ఈ ప్రివిలేజ్ ఏదైతే ఉన్నదో ఎన్ని కోట్లు పెట్టినా కూడా రాదు. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రివిలేజ్ వీ హ్యాడ్ టుడే. సుమారుగా మేము 10,000 పుస్తకాలు అక్రాస్ ద తెలంగాణ సర్క్యులేట్ చేసినాము. ఇంకా కూడా అందరూ అడుగుతూ ఉన్నారు, పుస్తకం అంటే ఏదో కథల పుస్తకమా లేదంటే కనుక ఇంకోటని కాదు. న్యాయవాదులకు సంబంధించింది. ట్రయల్ అడ్వకేసీ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, క్రాస్ చేయడం ఎట్లా, చీఫ్ ఎగ్జామినేషన్ చేయడం ఎట్లా, అండ్ ఒక అడ్వకేట్ ఏ విధంగా బిహేవ్ చేయాలి కోర్టులో, అండ్ క్లయింట్స్తో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ప్రతిదీ. అంటే మన సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నుంచి కూడా టిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్, మన చివరి శ్వాస దాకా కూడా ఏ విధంగా మనం బిహేవ్ చేస్తే మన జీవితం, మన అడ్వకేసీ, మన ప్రొఫెషన్ బాగా కొనసాగుతున్న దాన్ని పొందుపరిచి బుక్ రాయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ టుడే అండ్ ఐ థ్యాంక్ యూ. సుమారుగా 500-600 మంది వచ్చినారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే ఎగ్జామ్ రాసినారో ఉదయ్ ఫౌండేషన్ నుంచి వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు కొనసాగిస్తాము.